సండే ప్రోమో అయితే వచ్చింది. సండే అంటే తెలిసిందేగా, ఫన్ డే. మొత్తం మంచిగా రెడీ అయ్యారు ఇంట్లో వాళ్ళు అందరూ, మంచిగా ఫన్ టాస్క్లు ఫుల్గా ఎంజాయ్ చేశారు. బట్ ఎలిమినేషన్ దగ్గర మనకి నిన్నటి ఎపిసోడ్లో ఎవరిని సేవ్ చేసినట్టయితే ఏది చూపించరా. బట్ నిన్న సోషల్ మీడియాలో బాగా ఏమి వినిపిస్తుందంటే, ఇటు ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు, నైనిక, అబ్బాయి నవీన్, వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయ్యారని చెప్పి సోషల్ మీడియాలో చాలా దారుణంగా అది వైరల్ అవుతుంది న్యూస్. అది 100% ఫేక్ న్యూస్. అబ్బాయి నవీన్ ఒక్కడే ఎలిమినేట్ అయ్యాడు, అది కూడా లాస్ట్లో ట్విస్ట్ కింద టర్న్ చేసి ఎలిమినేట్ అయితే చేశారని తెలుస్తుంది. ఇంకా ఇది ఇన్సైడ్ వచ్చింది రిపోర్ట్ తప్ప ఇది 100% కన్ఫర్మ్ అని చెప్పండి, జస్ట్ ఒక గెస్ ప్రకారమే. సో ఇలా ఉండొచ్చు మేబీ. సో అబ్బాయి నవీనే ఎలిమినేట్ అయ్యాడు, బట్ ఆ టైంలో వీళ్ళిద్దరికీ ఉండొచ్చు అన్న అపోహలు అయితే వినబడుతున్నాయి. సో ఈ సండే ప్రోమోలో ఎవరు ఎలిమినేట్ అవుతారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని ఒక మాట పెద్దగా వినబడుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఇప్పటివరకు ఏమీ లేవు. సో వస్తే వీక్ మధ్యలో రావచ్చు, కానీ ఇలా వీకెండ్స్లో నాపడికి పంపడం అయితే ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే సండే నైటే పెట్టి మండే మార్నింగ్ నామినేషన్స్ అంటే కష్టం కదా. ఫస్ట్ డేలోనే మనవాడికి అందరూ కొత్తడికి వేద్దామని చెప్పి అందరూ కొత్తడికి వేస్తారు. సో ముందు అలాగే జరిగింది. మరి చూద్దాం ప్రోమో మీకు ఎలా అనిపించింది. సో అబ్బాయి నవీన్ ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా? అంటే బిగ్ బాస్ తిట్టడం వల్ల తను అపోలజీ చెప్పాడు, ఇది మీకు ఏమనిపించింది పర్సనల్గా? అంటే ఓకే ఇంకా సిచ్యువేషన్ బ్రో, అలా ఎందుకంటావు, ఎవరంటే మనమైనా అంతే కదా, మనకి ఒక సిచ్యువేషన్లో మనకి చిర్రెక్కిపోయినప్పుడు అలాగే అంటాం కదా. అంటే ఎస్ ఒప్పుకుంటా, బట్ ఒకసారి అన్నాడు, బట్ తర్వాత బిగ్ బాస్ అంతలా వార్నింగ్ ఇచ్చినా కూడా మళ్ళీ లఫంగి బొక్క, ఎలాంటి క్లారిటీ లేదు, నో క్లారిటీ అని చెప్పి ఇలా పెద్ద పెద్ద మాటలు అయితే అనేసాడు. సో దానికి అబ్బాయి నవీన్ ఎలిమినేట్ అవుతున్నాడని చెప్పి బిగ్ బాస్ కావాలని చేశాడని కొంతమంది అనుకుంటున్నారు. బట్ ఓటింగ్స్ ప్రకారంగా మనోడికి తక్కువ వచ్చాయి. సో దాని ప్రకారం అయితేనే ఎలిమినేట్ అవుతున్నాడు, దానివల్ల అయితే ఏది కాదు. ఇది ఈరోజు ప్రోమో అనాలిసిస్ అండ్ డీటెయిల్ రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.